ఏంటి? ఈ వర్షం పడుతుంది కదా, వేడివేడిగా ఏదైనా నవలాలని. ఓకే, బుట్ట మేత చేస్తున్నాను. బుట్ట మేత ఏదో కొత్తగా ఉంది. ఏమేం కావాలి దానికి? ఇదిగో చూపిస్తారండి. ఓకే, ఏంటి? అటుకులు, అటుకులు, పల్లీలు, పల్లీలు, శనగలు, శనగలు, సద్దలు, సజ్జలు. ఇవి చేసే విధాయకం చూపిస్తాను. ఇవి ఎలా తయారు చేస్తారో చూపిస్తారా? నూనె లేకుంటే ఈ సద్దలు వేయించుకోవాలి. నూనె లేకుంటే ఇవి ఎలా? సద్దలు నూనెలో దేడితే రావు. నూనె లేకుండా వేయించుకోవాలి. వీటిల్లో ఎలా వస్తాయి ఇప్పుడు? ఇవి వస్తాయి. ఓకే, చూద్దాం. ఇవి సద్దలు ఇలా వేయించుకోవాలా? అలా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సద్దలు ఇలా వేయించుకోవాలి. ఇవి ఎట్లా వచ్చినాయి అంటే పాప్కార్న్ వస్తాయి కదా, ఫ్లవర్స్ అట్లా వచ్చినాయి. పాప్కార్న్ ఎట్లా ఉంటే పువ్వులాగా అట్లా వచ్చినాయి, చూసారా? అన్నీ ఇట్లా వేయించుకోవాలా? ఇవి ఒక్కటే నూనె లేకుండా వేంపాలా? మిగతా అన్నీ ఆయిల్లోనా? ఇప్పుడు పల్లీలు ఇవి ఆగాల. ఓకే, వేగిపోయినాయా? ఇలా అన్నీ వేయించుకొని సపరేట్ చేసుకోవాలా? సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు పుట్టానాలా? ఓకే, అవి కూడా వేయించుకోవాలి. మొత్తం వేగినాయి అవి. ఇప్పుడు అటుకులు అవి కూడా వేయించుకోవాలి. అన్నీ అలా వేయించుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు తీసేసేయడమే. అవి రెడీ అయిపోయినాయి, తీసేసుకొని ఈ సద్దలు కూడా అందులో పోసేసుకోవాలా? ఇప్పుడు ఇందులో ఏమేస్తారు? ఉప్పు, కారం. ఓకే, కారమా? కారం. ఓకే, కారం వేసుకోవాలి. అట్లా వేసుకోవాలి. నెక్స్ట్ ఏం వేస్తారు? ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఇవి కలపాలా? వర్షం పడుతుంది. ఆమె ఇలా బుట్ట మేత తయారు చేసింది, చూపిస్తా మీకు. ఇట్లా బుట్ట మేత రెడీ చేసిందేరు. బుట్ట మేత రెడీ. ఈ చల్లదనానికి చినుకులకి గరగరా అని ఉంటాయి. సద్దలు, పల్లీలు, పుట్నాలు, అటుకులు వేపి ఉప్పు కారం చల్లుకొని తింటే గరగరా అంటుంటాయి. బుట్ట మేత అంట ఫ్రెండ్స్, చూసారుగా? చాలా బాగుంది. టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. కరకరలాడుతూ స్పైసీ, మరీ స్పైసీ లేకుండా, మరీ తక్కువ కాకుండా నార్మల్గా కరకరలాడుతున్నాయి. బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా వర్షం పడుతూ ఉంటుంది, ఏదో ఒకటి చేసుకుంటారు. మీరు కూడా ఈ బుట్ట మేత తయారు చేసి టేస్ట్ చేసి మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. చూసారుగా? బాయ్.